హలో. అమ్మకి క్యాన్సర్ అంటరా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునరా, వీపు మీద చిన్న కణితిలో వస్తే హాస్పిటల్కి తీసుకొచ్చాను. టెస్ట్ చేసి క్యాన్సర్ అన్నారు. ఫస్ట్ స్టేజ్ అంటరా. అర్జెంటుగా ఆపరేషన్ చేసి తీసేవాళ్ళు అన్నారు. అవునా? అవునరా, నెక్స్ట్ వీక్లో ఆపరేషన్. ప్రేయర్ చేయరా. తప్పకుండా చేస్తాను. నువ్వు కంగారు పడకు, ధైర్యంగా ఉండు. ప్రభు సహాయం చేస్తారు. ఉమ్. చెప్పరా జాన్, అది అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందిరా. నువ్వు ఖాళీగా ఉన్నావా? ఖాళీయారా? ఏం లేదురా, కాసేపు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందామని. వస్తాను. మన దేవుడు గొప్పవాడు కదరా, తప్పకుండా కార్యం చేస్తాడు. మనం ప్రార్థిద్దాం. దేవుడే సహాయం చేయాలి నాకు. ప్రేయర్ బాగా జరిగింది కదరా? అవును, బాగా జరిగింది. దేవుడు నడిపించాడు. ఏమైనా తిందాం పదరా. వద్దురా, ఫాస్టింగ్ ఉన్నాను. అవునా? గుడ్రా. ఒరే, నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి చెప్పు. అది నేను మూవీస్ కామెడీ షోస్ బాగా చూస్తానురా. అవునా? ఇప్పుడే అన్ని సెల్లో నుంచి డిలీట్ చేస్తానురా. సిస్టంలో కూడా ఉన్నాయి, అవి కూడా డిలీట్ చేస్తానురా. ఇంకెప్పుడు చూడండిరా. సారీరా. సారీ నాకెందుకురా, నువ్వు ఒప్పుకోవాల్సింది ప్రభు దగ్గర. అది నువ్వు చేసావు. హ్యాపీ. ఏంటి వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఇన్ని మిస్డ్ కాల్సా? హలో. చెప్పరా, ప్రేయర్లో ఉన్నాను, అందుకే చూడలేదు. ఓకే. ఈరోజు బైబిల్ స్టడీరా, వస్తావని. అవునా? ఇప్పుడే వచ్చేస్తున్నాను రా. ఒరే, రేపు అమ్మకి ఆపరేషన్ రా. ప్రేయర్ చేయి. వీలైతే నువ్వు రారా, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. లేదురా, రేపు నాకు అర్జెంట్ వర్క్ ఉంది, కానీ ప్రేయర్ చేస్తాను. సరేరా. హలో. మహంత్, ఆపరేషన్ సక్సెస్ రా. అమ్మ హెల్తీగా ఉంది, బాగానే మాట్లాడుతుంది. డాక్టర్ కూడా 2 డేస్లో వెళ్ళిపోవచ్చు అన్నారు. అవునా? ప్రైజ్ గాడ్. ఓకేరా, మళ్ళీ చేస్తాను. ఓకే. మనకేంట్రా, హ్యాపీ. అంతా బాగానే ఉంది. అవునా? బయటకా? వెళ్దాంరా, ఖాళీయే. The person you have called is speaking.
ఒరే ఒకసారి ఉండు, మళ్ళీ చేస్తాను. హలో. హలో జాన్, అమ్మ ఎలా ఉంది? బాగానే ఉందిరా. సరే, జోసఫ్ గారి ఇంటి దగ్గర ప్రేయర్ ఉందిరా, వస్తావా? లేదురా, కొంచెం వర్క్ ఉంది. ఆ, సరే సరే. హలో జాన్, చెప్పరా మహంత్. ఈరోజు బుధవారం రా, బైబిల్ స్టడీ కదా, వస్తున్నావా? అది ఏమనుకోకరా, బయట ఉన్నాను. అవునా? ఏంటో వీడు రోజు రోజుకి నిర్లక్ష్యం చేస్తున్నాడు. వస్తున్నా. రారా. అమ్మని చూద్దామని వచ్చానురా. ఏంట్రా ఇది? అదా, అది దేవుని పాటలు వింటుంటే సజెషన్లో వచ్చిందిరా, ఏంటని క్లిక్ చేసా అంతే. ఈ లోపల నువ్వు డోర్ కొట్టు. ఆహా, పద అమ్మని చూద్దాం. అమ్మా, మహంత్ వచ్చాడు. హలో. హలో జాన్, అర్జెంటుగా 25,000 కావాలరా. లేవురా, నాకెలా వస్తాయి? అలా అనకరా ప్లీజ్, చాలా అవసరం. సరే, మా అక్క డబ్బులు ఉన్నాయి, కానీ ఇల్లుని కన్ఫామ్గా ఇచ్చేవాళ్ళు రోయ్, లేదంటే చంపేస్తుంది. నీకు తెలుసు కదా మా అక్క గురించి. తెలుసురా, నీకెందుకు, నేను ఇచ్చేస్తాను కదా. సరే, ఫోన్పే చేస్తాను చూడు. థ్యాంక్స్ రా. థ్యాంక్ గాడ్. అక్క. రే చిన్న, డబ్బుల కోసం బావగారిని పంపించినా? వద్దక్క, నేనే తెస్తాను. సరే, త్వరగా తీసుకురా. సరే. చా, లిఫ్ట్ చేయట్లేదండి వీడు. చా. చా. ఏరా, ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేంటి? డబ్బులేవి? మనీ అడ్జస్ట్ అవ్వలేదురా, 2 days పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నీకు ముందే చెప్పాను కదా ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళని. చెప్పావురా, కానీ మనీ అడ్జస్ట్ అవ్వాలి కదా. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మా అక్కకి ఏం సంబంధం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పురా, మన అక్కే కదా, అర్థం చేసుకుంటుంది. ఏంట్రా అర్థం చేసుకునేది? తీసుకునేటప్పుడు అంత జాలిగా అమాయకంగా అడిగావురా, కానీ తిరిగి ఇమ్మంటే ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తావా? ఎరా, సిగ్గు అనిపించట్లేదా? నమ్మి ఇచ్చినందుకు ఇలా మోసం చేస్తావా? ఏం కృతజ్ఞతరా నీది? ఛీ. ఏంట్రా 25,000 కోసం ఇలా అయిపోతున్నావు? మరేంట్రా, మనం ఒక మాట ఇచ్చామంటే దాని మీద నిలబడాలి. ఇలా మాట తప్పాలంటే నాకు అసలు నచ్చదు. మరి నువ్వు చేసింది ఏంట్రా? నేనేం చేశాను? మీ అమ్మగారికి బాగాలేదు తినేసరికి ప్రార్థన అంటే పరిగెత్తేసావు.
ఎప్పుడు చర్చికి రాని వాడివి మామూలు రోజుల్లో కూడా చర్చికి వెళ్ళిపోయావు. పాపాలు ఒప్పుకున్నావు, సినిమాలు మానేసావు, నోరు తెరిస్తే దేవుని పాటలు, ఉపవాసాలు. సడన్గా గొప్ప భక్తిపరుడు అయిపోయావు. దేవుడు నీ పరిస్థితిని చక్కబెట్టగానే ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, అసలు ఖాళీయే లేదు. సూపర్ రా. ఇంకెప్పుడు పాపం చేయనని దేవునికి మాటిచ్చి తిరిగి పాపంలో సంతోషిస్తున్నా నిన్నేమనాలరా? అవసరానికి ప్రభుపాదల దగ్గర ఏడ్చి అవసరం తీరిపోయాక ఆయన గాయాలు రేపు నిన్నేమనాలరా? మోసగాడు అనాలా, అవకాశవాది అనాలా? నేను చేసిన తప్పే అయితే నువ్వు చేసిందని ఏమంటారా? ద్రోహం అనరా? ఆనాడు 10 మంది కుష్ఠరోగులను ప్రభు స్వస్థపరిస్తే కేవలం ఒక్కడ మాత్రమే తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే మిగిలిన ఆ 9 మంది వారు ఆశించిన స్వస్థత పొందుకున్నారు కాబట్టి వారికి ఇంకా ప్రభుతో పని లేదు అనుకున్నారు. కృతజ్ఞత లేని వారిగా వెళ్ళిపోయారు. నువ్వే కాదురా, మన క్రైస్తవుల్లో చాలామంది ఇలానే ఉన్నారు. అవసరానికి దేవుని దగ్గరికి వచ్చి కావాల్సింది దొరికాక ముఖం చాటేసేవారుగా ఉన్నారు. దేవుడు మీకు లోకువైపోయాడారా? దేవుడు ఉచితంగా ఇస్తున్న ఈ కృపను నిర్లక్ష్యం చేసి దేవుడిని ఎందుకురా మోసం చేయాలనుకుంటారు? గుర్తుపెట్టుకోరా, దేవుడు మనలాంటి వాడు కాదు. ఎన్నిసార్లైనా తండ్రి అని పిలవగానే కరిగిపోతాడు, కనికరిస్తాడు. మనలాంటి కృతజ్ఞత లేని వారికి, దుష్టులకు ఉపకారిగానే ఉంటాడురా. కానీ అలా అవసరానికి మాత్రమే ఆయన దగ్గరికి వచ్చే వేషధారుల్లా, మోసగాళ్ళల్లా ఉండకూడదురా. సిగ్గుపడాలరా. మనం ఎంతకాలం ఇలా జీవిస్తాం? కేవలం అవసరానికే దేవుని దగ్గరికి వచ్చి అవసరం తీరగానే లోకంతో కలిసిపోతూ చేసే భక్తి అసలు భక్తే కాదురా. ఆలోచించుకోరా. నువ్వు ఖాళీగా ఉన్నావా? కాసేపు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందామని. నేను మూవీస్, కామెడీ షోస్ బాగా చూస్తానురా. ఇప్పుడే అన్ని సెల్లో నుంచి డిలీట్ చేస్తానురా. సిస్టంలో కూడా ఉన్నాయి, అవి కూడా డిలీట్ చేస్తానురా. ఇంకెప్పుడు చూడండిరా. చెప్పరా, ప్రేయర్లో ఉన్నాను, అందుకే చూడలేదు. ఈరోజు బైబిల్ స్టడీరా, వస్తావని. అవునా? ఇప్పుడే వచ్చేస్తున్నాను రా. ఒరే, రేపు అమ్మకి ఆపరేషన్ రా, ప్రేయర్ చేయి. మహంత్, ఆపరేషన్ సక్సెస్ రా. జోసఫ్ గారి ఇంటి దగ్గర ప్రేయర్ ఉందిరా, వస్తావా? లేదురా, కొంచెం వర్క్ ఉంది. ఈరోజు బుధవారం రా, బైబిల్ స్టడీ కదా, వస్తున్నావా? అది ఏమనుకోకరా, బయట ఉన్నాను. ఏంట్రా ఇది? అదా, అది దేవుని పాటలు వింటుంటే సజెషన్లో వచ్చిందిరా. ఏంటని క్లిక్ చేసా, అంతే. ఈ లోపల నువ్వు డోర్ కొట్టు. అక్కకి మొన్నే డబ్బులు పంపేశాను. నేనే అక్కకి చెప్పానురా నీకు ఫోన్ చేసి అడగమని. నా తప్పు తెలిసిందిరా. నేను చాలా తప్పు చేశాను. ప్రభు దగ్గర మాత్రమే స్వస్థతని ఆయన పాదాలు పట్టుకున్నాను. కానీ నా బలహీనతలను మరలా లోకానికి లాగేశారా. నేను ఓడిపోయాను రా. దేవుడు నన్ను క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడురా. మనము కూడా ఈ షార్ట్ ఫిల్మ్లోని జాన్ వంటి వారమే. ఎన్నోసార్లు ప్రభు దగ్గర మన పాపాలకు క్షమాపణ అడిగి మరలా తిరిగి అవే పాపాలు చేసుకుంటూ పోతున్నాం. ఎప్పటికైనా పాపానికి బానిసలుగా కాకుండా విలువైన కృపను నిరర్ధకం చేయక జాగ్రత్త కలిగి దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. ఆమెన్.